హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. నేను మీ హరీష్. ఈరోజు మనతో పాటు లలిత్ కుమార్ గారు ఉన్నారు, ప్రముఖ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు. ఆంధ్రప్రదేశ్లో లోకేష్ గారి మధ్య అలాగే పవన్ కళ్యాణ్ గారి మధ్య చాలా అద్భుతమైనటువంటి రిలేషన్షిప్ మెయింటైన్ అవుతుంది అన్నట్టుగా కనిపిస్తుంది. అసలు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, రీసెంట్గా చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారి గురించి నారా లోకేష్ గారు ఏ మీటింగ్లో చూసినా కూడా నా అన్న సమానులు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పడం, లోకేష్ గారిని కూడా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ముగ్గురు కూడా చాలా కలిసి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎలా చూస్తారు సార్? ముఖ్యంగా లోకేష్ గారిది, పవన్ కళ్యాణ్ గారిది ఇద్దరు బాండింగ్ ఎలా ఉందంటారు సార్? అంటే ఇక్కడ ప్రధానంగా హరీష్, మనము ఈ 2019కి ముందు ఒక రకమైన లోకేష్, అవును సార్, అవును సార్. 2019 తర్వాత ఏదైతే ఆంధ్రప్రదేశ్లో పాలన జరిగిందో ఆ పాలనలో అణిచివేతను ఫైట్ చేయడానికి, దానికోసము లోకేష్ పడిన అవమానాలు కానీ, లోకేష్ను చేసిన ట్రోలింగ్స్ కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ, అవును సార్, అవి నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి కొడుకు అటువంటి ట్రోలింగ్ ఎదుర్కోవాలి. అవును సార్, అవును సార్. దారుణంగా అట్లాగా 2014 సమయం నుంచి కూడా వైఎస్ఆర్సీపీ భారీగానే లోకేష్ను ట్రోల్ చేస్తానే ఉంది. అవును సార్. బాడీ షేమింగ్, అతను ఫారిన్లో చదువుకొని ఉండటము, ప్లస్ కొద్ది భాష రాకపోవటము, ప్లస్ ఆహార్యం, దాన్ని కూడా కామెడీ చేస్తూ ఈ విధంగా చేసుకుంటూ వచ్చారు. అట్లా అప్పటి నుంచి చివరికి లోకేష్ తినే తిండి మీద కూడా టార్గెట్ చేస్తూ వేధిస్తూ వచ్చారు. తర్వాత 2019లో ఓటమి చెందిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏ విధంగా అయితే అణిచివేత చేసి దౌర్జన్యాలు, అరాచకము ఇవన్నీ చేసుకుంటూ వచ్చాయో, ఇవన్నీ చూసిన తర్వాత లోకేష్లో మంచి మెచ్యూరిటీ వచ్చింది. అది కూడా ఎప్పుడంటే ఇవన్నీ చూసిన తర్వాత యువగళం పాదయాత్రను ఒకటి కండక్ట్ చేశాడు. అవును సార్. ఆ యువగళం పాదయాత్రలో అన్నీ నేర్చుకున్నాడు. ప్రజల కష్టాలు చూశారు, నష్టం, ఓపిక, విషయ పరిజ్ఞానం, ప్రజల సమస్యలు, అవును సార్, ఇవన్నీ కూడా అతను చదువుకుంటూ వచ్చాడు. అవును సార్. దాంతో ఇప్పుడున్న లోకేష్లో ఒక 60 సంవత్సరాల 60-70 సంవత్సరాల ఒక రాజకీయ నాయకుడికి ఉన్నంత పరిపక్వత వచ్చింది. అవును సార్. ఆలోచన విధానం కానీ, మాట్లాడే విధానం కానీ అవును సార్ వచ్చింది. ఈయనకన్నా సీనియర్ చెప్పాలంటే జగన్మోహన్. అవును, ఇంకా పేపర్ చూసి మాట్లాడటమే తప్ప ఒకప్పుడు ఇదే లోకేష్ ఏదన్నా మాట్లాడాలంటే వైసీపీకి ఈజీగా దొరికిపోయాడు ఏదో ఒక మాటల్లో. అవును సార్, అవును సార్, అవును. కొంచెం అనర్గళంగా మాట్లాడలేడు. అవును సార్. అటువంటి లోకేష్ ఈరోజు అనర్గళంగా ఏదైనా విషయాన్ని వితౌట్ పేపర్, అవును సార్, తన ఓన్ నాలెడ్జ్, ఓన్గానే చదువుకుని వెళ్ళిపోతున్నాడు. అవును సార్. మీకు ప్రభుత్వ విధానాల గురించి కానీ, ప్రభుత్వ పథకాల గురించి కానీ, అవును సార్, తన శాఖలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విషయం కానీ, అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పథకాల గురించి కానీ, సెంట్రల్ గవర్నమెంట్ మన స్టేట్కి ఏమి ఇస్తుంది, మన స్టేట్ కాంట్రిబ్యూషన్ మనకెంత ఉంది, అంత నాలెడ్జ్ అతను గెయిన్ చేశాడు. ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితులు అయితేనే, ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి అయితేనే, ఇండస్ట్రియల్ సిస్టమ్ గురించి అయితే, ఇట్లా పర్యాటక శాఖ దాని గురించి కానీ, ఇతరత్ర ఏ అంశమన్నా తీసుకున్నా సరే చాలా ఈజీగా దాన్ని చదువుకొని ఇమ్మీడియట్ గా అర్థం చేసుకుని దాన్ని ఏ విధంగా చేస్తే మనం స్టేట్ లో దీన్ని మనం మన డెవలప్మెంట్ కు ఉపయోగపడుతుందనే ఆలోచన లోకేష్ లో ఉంది. ఇప్పుడు లోకేష్ ఏంటి, నేను లాంగ్ రన్ చేయాలంటే ఎవరితో చేయాలి, ఫాదర్ కి 70+ వచ్చేసాయి ఆయనకి. ఇంకా రాజకీయంగా కూటమిలో ఉన్న వ్యక్తి ఎవరు, పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అతని ఒక సీఎం కొడుకుగా, చాలా మందికి ఎలా ఉంటుందంటే సీఎం కొడుకు అంటే అప్పటికి లోకేష్ కష్టపడి మంగళగిరిలోనే ఎంచుకొని ఓడిపోయిన చోటే ఎంచుకోవాలా. ఇంకో విషయం ఏంటంటే
నారా లోకేష్ ఎక్కువగా అటాచ్మెంట్ అంటే చిత్తూరు జిల్లాకు సంబంధించి. అవును సార్. అవును. హైదరాబాద్లో పెరిగాడు. అవును సార్. మంగళగిరి అనేది టూ డిఫరెంట్. అవును సార్. మన ఏరియా కాదు అది, అవును. డిఫరెంట్ ఏరియా అది. అక్కడ ఓడిపోయాడు మళ్ళీ. అవును సార్. పోనీ ఆయన సామాజిక వర్గం అంతా బలంగా ఉంది అంటే ఉందా అట్లా అంటే లేదు. అవును. మామూలుగా కంప్లీట్‌గా బీసీకి సంబంధించిన వరకు బీసీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. అవును. ఆయనకి సంబంధం లేని ఏరియా అది, సాహసం నియోజకవర్గము. చేసేస్తారు. అవును. అదొకటి. టీడీపీ గెలిచిన సందర్భాలు తక్కువ, చాలా చాలా తక్కువ. సంవత్సరాలు కదా. అవును సార్. అటువంటి మంగళగిరిని అక్కడ ఓడిపోయి అక్కడే గెలిచి అవును. వచ్చి ప్రమాణ స్వీకారం రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కాళ్ళకి నమస్కారం. వద్దని వారిస్తున్నా. అవును. పవన్ కళ్యాణ్కు ఆయన నమస్కారం చేద్దాం కాళ్ళకని వంగుతున్నా కూడా వారిస్తున్నాడు పవన్ కళ్యాణ్. అవును సార్. వారిస్తున్నా కదా, కాదు అవును సార్. మీ బ్లెస్సింగ్స్ కావాల్సిందండి అంటే చిన్న పెద్ద అవును సార్. అది చూడాలి మనం. అవును సార్. లోకేష్లో చిన్న పెద్ద అనే చూసే మనస్తత్వం ఉంది. అవును. పెద్దవాళ్ళని గౌరవించే మనస్తత్వం ఉంది. అవును సార్. తన ఎమ్మెల్యే, అవును సార్. సీఎం కొడుకు, సీఎం మాజీ కొడుకు, సీఎం మనవడు, మాజీ సీఎం మనవడు. ఒక స్టార్ హీరోకి అల్లుడు. చాలా మందిలో ఆ అవును. యుగో ఉంటుంది. అవును సార్, నేను ఇట్లా మనమేంటి, అవును. ఒకరికి దండం పెట్టడం ఏంటి, అవును సార్. ఇటువంటి మనస్తత్వాలు ఉంటాయి. అవును. కానీ లోకేష్లో అవేం లేకుండా నిజంగా సార్. అక్కడ పవన్ కళ్యాణ్ వారిస్తున్నా కూడా బలవంతంగా బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. అప్పటి నుంచి వాళ్ళ బాండింగ్ ఎక్కడికి వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఏదైనా సభల్లో క్యాడర్ కానీ ప్రజలకు కానీ, అంటే ప్రజలకు ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఇది స్థిరమైన ప్రభుత్వం, ఇది స్థిరంగా ఉంటుంది కూటమి అవును సార్. అనే చెప్పే మెసేజ్ ఒకటి. సంకేతం పంపిస్తారు. మేం విడిపోము, అవును. కూటమి స్టాండర్డ్గా ఉంటుంది అని చెప్పడానికి ఒక మెసేజ్, అవును సార్. ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వడానికి. అట్లాగే క్యాడర్ ఉంది. అవును సార్. ఈ క్యాడర్లో ఈ సంకేతాలు ఇవ్వడానికి, అంటే మీ నియోజకవర్గ స్థాయిలో క్యాడర్లో మేము బాగా ఉన్నాము, మీరు కూడా కలిసి మెలిసి ఉండి వర్క్ వెళ్ళాలి. చేయాలి అనే మెసేజ్ ఇవ్వడానికి కూడా ప్రతి సందర్భంలోనూ అవును సార్. లోకేష్ మీటింగ్స్లో కూడా అదే చెప్తుంటాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం చేస్తాడంటే చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం గురించి ఆయన చెప్తుంటాడు. ఎప్పుడో చెప్తా ఉంటారు సార్. అవును. ఇది అంటే దీన్ని బట్టి మనం ఏం చూస్తామంటే ఏదైతే పవన్ కళ్యాణ్ ఒక 15 సంవత్సరాల పాటు అవును. అనేసి ఏదైతే అన్నాడో ఇది కూడా ఏమవుతుందంటే ప్రజల్లో 15 ఏళ్ల పాటు వీళ్ళ పరిపాలన ఉంటే బాగుంటుంది అనే ఆలోచన అవును సార్. రావాలి, ప్రజల్లో కూడా అది ఫిక్స్ కావాలి అనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తూ వచ్చినారు. అవును సార్. వీటన్నిటికీ కారణం మనం ఎవరిని చెప్పుకోవచ్చు అంటే ఏ అంశానికి సంబంధించి అయినా కూడా జగన్మోహన్ రెడ్డి పాలన, జగన్మోహన్ రెడ్డి అని మనం చెప్పుకోవచ్చు. అవును. జగన్మోహన్ రెడ్డి వల్లే వీళ్ళు వీళ్ళందరూ కలవటం. కలిశారు. జగన్మోహన్ రెడ్డి వల్లే వేరుగా ఉన్న కాపు సామాజిక వర్గాలు కలిశారు. అవును. అట్లాగా దీనికి అన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డి. లోకేష్ గారిని ఒక బలమైన నాయకుడిగా, Yes. స్థిరమైన నాయకుడిగా తయారు చేసింది అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్స్ టు జగన్ అని చెప్పాల్సింది. అవును సార్. జగన్మోహన్ ఆయన రెడ్డి ఇబ్బందులు పెట్టకపోతే, అంత దారుణమైనటువంటి ట్రోలింగ్ అంటే చేయకపోతే. ఇక్కడ ఇబ్బందులు అంటే జగన్ కావాలని ఇబ్బంది పెట్టలే, అవును సార్. జగన్ భయపడి ఇబ్బందులు పెట్టాడు. అవును సార్. అవును. జగను మీకు భయపడి ఇబ్బందులు పెట్టాడు. అవును. ఆ ఇబ్బందులతో మీరేమయ్యారు, దాన్ని ఫైట్ చేసి మీరు రాటు తెలియారు. అవును. ఆల్ ఈక్వేషన్స్ అన్ని కలిసి వచ్చి అవును. మీరు కొంతమంది లీడర్లుగా ఎదిగారు, అవును. మీకు ఉన్నతమైన పదవులు వచ్చాయి. ప్రజలు మీకు మిమ్మల్ని మీ ధైర్య సాహసాలను, మీరు పోరాడిన మీ పోరాట పటిమను చూసి మీకు జనం ఓట్లేశారు. అవును. దీనివల్ల ఇది క్రెడిట్ మనం జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలా. ఇంకొక విషయం, ఇప్పుడు జైళ్ళ పాలు అవుతున్నారు కదా వైసీపీకి సంబంధించిన నాయకులు. అవును సార్. వీళ్ళందరూ జైల్లోకి పోవడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి. అవును సార్. తన పార్టీ వాళ్ళు జైలు పాలు కావడానికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి. ఉమ్. ఇతర పార్టీలు గెలవటానికి కలవటానికి కారణం జగన్మోహన్ రెడ్డి. అవును. చూసారా, ఇదే బోరుగడ్డ నీళ్ళు కానీ, ఇదే మిగతా వల్లభనేని వంశీ కానీ, వీళ్ళంతా జైల్లోకి వెళ్ళే వాళ్ళు అవును. కేసుల్లో ఇరుక్కొని, ఆ రోజు కనుక జగన్మోహన్ రెడ్డి ఇట్లా మాట్లాడకూడదు, ఇది తప్పు అని చెప్పుకుంటూ ఖండించి వాళ్ళని వారించి వార్నింగ్ ఇచ్చి ఉంటే అవును. ఈ రోజు వాళ్ళకి జైళ్ళకి వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు. అవును సార్. కాబట్టి
దీనికైనా తన పార్టీ వాళ్ళు జైలు పాలయ్యేదానికి కారణం జగన్మోహన్ రెడ్డే. అవును సార్. ఈ నాయకులు తెలుసుకుంటే ఈ నాయకుల్లో ఎవరైతే అప్పట్లో ప్రతిపక్ష పార్టీగా ఉన్న తెలుగుదేశము, జనసేనలు ఎదగడానికి, గవర్నమెంట్ ఫామ్ కావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఏది తీసుకున్నా కూడా కారణం జగన్మోహన్ రెడ్డి అని మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్. సరే, ఇంకపోతే చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా ఇక్కడ ఉన్నటువంటి లోకేష్ గారు కావచ్చు, కొత్త కొత్త కంపెనీలని ఆకర్షించడానికి ఒక స్థిరమైన ప్రభుత్వం ఉంది ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా మంచి అవకాశాలు ఉంటాయి అని, అంటే గతంలో ఎన్నడూ లేనంత విధంగా ఇప్పుడు అమరావతి మళ్ళీ గాడిలో పడుతుందన్న దానికి సంబంధించి ఫండ్స్ తీసుకురావడానికి, పెట్టుబడులు రావడానికి, వీటన్నిటికీ కూడా చాలా ఎక్కువ కృషి చేస్తున్నట్టుగా కనిపిస్తుంది సార్, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఏమంటారు సార్? ఎందుకంటే 2019లో సీఎంగా గెలిచిన జగన్మోహన్ రెడ్డి, ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక రాష్ట్రాన్ని ఇలా కూడా పరిపాలిస్తారా, ఇంత దారుణంగా కూడా చేస్తారా అనేది ఎవరు ఊహించుండరు. ఈవెన్ చంద్రబాబు కూడా ఊహించుండడు. దాంతో చంద్రబాబు నాయుడు వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఫస్ట్ ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎప్పుడు కూడా. అంటే మనం అమరావతిలో డెవలప్ చేయాలంటే మనకున్న రిసోర్సెస్ ఏంటి, ఏం డెవలప్ చేయొచ్చు, ఏం డెవలప్ చేస్తే రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఏం డెవలప్ చేస్తే కనుక మనకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, మనకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ ఏరియా సూటబుల్, అక్కడ వనరులు ఏంటి, అక్కడ ఏం చేయొచ్చు అని ఒక రిపోర్ట్ తయారు చేసుకుంటాడు. దాన్ని బట్టి ఎక్కడెక్కడ ఏం చేయాలి. ఇప్పుడు అమరావతిలో ఇప్పుడు అందరి ఆశలు ఎలా ఉన్నాయంటే, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే 3 రాజధానులు అని చెప్పేసి అదొక రాష్ట్రంలో రాజధాని లేకుండా ఏదైతే చేశాడో గత 5 ఏళ్ళు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా రాజధాని కోసం కూడా ఓట్లేశారు, కూటమికి గెలిపించారు. ఇప్పుడు రాజధానిని మనం కట్టాలి. త్వరితగతన ఒక ఫ్రేమ్ మనము వచ్చేసేయాలి రాజధాని. అవును సార్. దానికి సంబంధించిన ఏవైతే కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో, మొన్న ఫండ్, వరల్డ్ బ్యాంక్ ఫండ్ కూడా వచ్చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా తీసుకొచ్చేస్తారు. ఇమ్మీడియట్ గా వాళ్ళు టెండర్ను పిలిపించేసి వర్క్లు స్టార్ట్ చేయించేస్తారు. చేయించేసి 2 ఏళ్లలో ఒక అమరావతికి ఒక రూపు తీసుకురావడానికి తీవ్రంగా ఆ వర్క్ జరుగుతోంది ఒక పక్క. నెక్స్ట్ పోలవరానికి సంబంధించిన ఫండ్స్ కూడా వచ్చాయి కాబట్టి పోలవరాన్ని కూడా త్వరలో కంప్లీట్ చేయాలి. ఈ 5 ఏళ్లలో నెక్స్ట్ ఎన్నికలకు పోయే సమయానికి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు, ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసింది, అది చూసిన తర్వాత ప్రజల్లో ఏ ఆశ కలుగుతుందంటే, మళ్ళీ మనం చంద్రబాబును గెలిపిస్తేనే ఇవి కంప్లీట్ అవుతాయి. ఒకవేళ చంద్రబాబును మనం కూటమిని గెలిపించలేక ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గెలిపించామనుకోండి, ఈ 70% కట్టినటి అన్ని కూడా వదిలేస్తాడు, మళ్ళీ 3 రాజధానులు 5 రాజధానులు అంటాడు. జగన్మోహన్ రెడ్డిని మనం నమ్మలేము. ఎందుకు నమ్మలేము అంటే కనుక 2019 ఎలక్షన్స్ కూడా నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, అమరావతి రాజధాని అనే చెప్పాడు. అంతకుముందు రాజధానిని, అమరావతిగా రాజధానిని సెలెక్ట్ చేసినప్పుడు అసెంబ్లీలో ప్రజల కోసము, రాష్ట్రం కోసము మేము యాక్సెప్ట్ చేస్తున్నాము అన్నాడు. అటువంటి వ్యక్తి మాట తప్పి మొన్న ఎలక్షన్స్ లో ఏదైతే ప్రామిస్ చేశాడో మాట తప్పి మళ్ళీ 3 రాజధానులు అన్నాడు. కాబట్టి ప్రజలు ఇప్పుడు నమ్మరు. అందుకు వీళ్ళు ఏం చేస్తున్నారు, కూటమి గవర్నమెంట్ మొత్తం ఏం చేయాలో, ఇండస్ట్రీస్ కానివ్వండి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ అవుతున్నాయి. అంటే ఇంకో 3 ఏళ్లలో బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూషన్స్, కంపెనీలు ఎస్టాబ్లిష్ అవుతాయి. రాజధాని అమరావతి కన్స్ట్రక్షన్స్ కూడా ఒకవైపు గవర్నమెంట్ డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తే, ఆ చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్ ప్రైవేట్ వాళ్ళు కూడా వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసుకుంటారు. ఎందుకంటే రోడ్స్, లైట్స్, డ్రైనేజీ సిస్టమ్ ఇవి చాలా ఇస్తారు కాబట్టి ఇమ్మీడియట్ గా ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే, ఇప్పుడు మీ సైట్ ఉందనుకోండి, ఆ గవర్నమెంట్ వర్క్స్ ఒకసారి వర్కులు జరుగుతూ ఉంటే కనుక మీరేం చేస్తారు, మీరు అక్కడ మీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకుంటారు. ఇంకోటి, అమరావతిలో మీరు వర్క్ స్టార్ట్ చేస్తున్నారు, ఒక ఇండ్లు కడుతున్నారు, ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కడుతున్నారంటే ఇమ్మీడియట్ గా బ్యాంకుల్లో కూడా లోన్లు ఇస్తున్నాయి.
కాబట్టి ఏదైతే ఆ ప్లాన్ ఎప్పుడైతే సెట్ అయిపోతుందో ఇమ్మీడియట్గా ప్రైవేట్ వ్యక్తులు కూడా వాళ్ళ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఇంకా రాబోయే 2-3 ఏళ్లలో ఏమవుతుందంటే ఒక 70% రాజధాని కంప్లీట్ అయిపోద్ది. ఓకే. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ లోపల ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఆఫీసులకు సంబంధించినవి అన్ని ఆఫీసులు షిఫ్ట్ అయిపోతారు. ఎమ్మెల్యేలకు సంబంధించిన ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారు. గవర్నమెంట్ ఐఏఎస్ ఆఫీసర్లకు సంబంధించిన బంగ్లాలు రెడీ అయిపోతాయి. జడ్జీలకు సంబంధించిన బంగ్లాలు వాళ్ళకి రెడీ అయిపోతాయి. కాబట్టి మొత్తం ఒక వ్యవస్థ అంతా కూడా రాజధానిలో ఉంటుంది. అవి దాన్ని చూపి వీళ్ళు ఎన్నికలకు వెళ్తారు. అవును సార్. ఎన్నికలకు వెళ్ళినప్పుడు ప్రజలు ఏం చూస్తారు? అప్పటి జగన్మోహన్ రెడ్డి పాలన 2019లో పాలన చూస్తారు. తర్వాత 2024లో చంద్రబాబు నాయుడు కూటమి గవర్నమెంట్ చేసిన డెవలప్మెంట్ చూస్తారు. చూసిన తర్వాత వాళ్ళు డిసైడ్ చేస్తారు. అందుకు జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం లేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి మనం ఓట్లు వేద్దాం అనుకుందాం, జగన్మోహన్ రెడ్డి వస్తే కనుక ఇదంతా ఈ 70% నాశనం చేసి పెడతాడు అనే భావన జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఎందుకంటే ఆయన ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ ఆ విధంగా ఉంది కదా. కాబట్టి నమ్మలేరు. ఇప్పుడు ఈ 70% రాజధాని, ఈ టోటల్ ఏపీ స్టేట్లో ఈ కంపెనీస్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు ఇవన్నీ కంప్లీట్ కావాలంటే మళ్ళీ కూటమికి ఓట్లు వేయాలి, కూటమిని గెలిపించుకోవాలి అనే ఆలోచన వస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ దూరదృష్టితో హామీలు కూడా, అంటే ఇప్పుడు ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఇవి కూడా అమలు చేస్తారంటారు సార్. దాంతో పాటు ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చేశారు. ఇప్పుడు వాళ్ళకు పిల్లలకి వచ్చేసి స్కూల్ వాళ్ళకి సంబంధించి అకాడమిక్ స్టార్ట్ అయితేనే ఇస్తామన్నారు. అవును. ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఇచ్చేది మాత్రం పథకాలు ఆపలేదు. 4,000 రూపాయల పెన్షన్ అనేది దేశంలో ఎక్కడా లేదు. ఇట్లా ఒక 1 by 1 వాళ్ళు షెడ్యూల్ ఇచ్చేశారు. కాబట్టి దానికి తగినట్టు వాళ్ళు వర్క్ చేసుకుంటూ పోతున్నారు. దాంతోపాటు ప్యారలల్ గా రాజధాని, పోలవరం, అన్నిటి మీద కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ చూస్తున్నారు. కాబట్టి 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అద్భుతంగా చేసి చూపించవచ్చు. అవును. కానీ వచ్చిన అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఏంటంటే అతను ఆలోచించకుండా ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని డెవలప్మెంట్ ప్రజలు చూసినప్పుడు ఇతను అతనికంటే ఉన్నతంగా చేసి ఉండింటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ఉంటే వాడు కాదు కదా. జగన్మోహన్ రెడ్డి తను ఎక్కడ అధికారం రాదేమో అనే భయంతో వీళ్ళ మీద దాడులు చేశాడు. టార్గెట్ అంటే ఫస్ట్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి టీడీపీని, జనసేనని, లేదంటే ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీ నాయకుల్ని, వీళ్ళ మీదే ఫస్ట్ నుంచి డే 1 నుంచి ఏదైతే ప్రజావేదిక కోలవటం మొదలుపెట్టినప్పటి నుంచి, అంటే పరిపాలన మీద కన్నా ఎక్కువగా మాత్రం, అంటే నేను అధికారంలోకి వచ్చింది దీనికోసమే, కక్ష సాధింపు కోసమే అన్నట్టుగా. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే తనకు ఒక్కసారిగా 151 సీటు వచ్చేసరికి ఇంకా నాకన్నా ప్రజలు నేనేం చేస్తున్నాననేది ప్రజలు గమనిస్తుంటారు. అసలు ప్రజలు అనే వాళ్ళు ఉన్నారు అనుకోలేదు ఆయన. జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే నాకు 151 సీట్లు వేసేసారు, ఓట్లు వేసేసారు, ఇంకా సైడ్ అయిపోయింది, వాళ్ళు లేరు, ఇంకా నాకు ఎదురుగా నెక్స్ట్ నాకు పోటీగా ఉండేది ఎవరంటే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, ఈ ముగ్గురిని కొట్టేస్తే నేనే రాజును అనుకున్నాడు. కానీ ఇక్కడ ప్రజలు గమనిస్తున్నారు నిన్ను అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి మర్చిపోయాడు. ప్రజలు, సమాజము నేనేం చేస్తున్నాను, నా వ్యవహార శైలి ఎలా ఉంది, నా నడవడిక ఎలా ఉంది, నేనేం చేస్తున్నాను అనేది ప్రజలు గమనిస్తున్నారని ఆలోచించలే. కొంతమంది ప్రజలకు నేను డబ్బులు వేస్తున్నాను, వీళ్ళు ఓట్లు వేస్తారు, ఈ ఓట్లతో చాలు నాకు అనే ఆలోచనతో నాకు ప్రధానంగా శత్రువు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ అని చేసేసి వీళ్ళనే టార్గెట్ చేసుకుంటూ వచ్చాడు. ప్రజలన్నీ చూస్తూ వచ్చారు. అంటే చాలా మంది అనుకున్నారు ఏంటంటే 150 వచ్చినాయి, ఎలా పోయినా సరే, ఎంతమంది ఇబ్బందులు వచ్చినా సరే, ఈ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత, ఆ ఎంపీల మీద వ్యతిరేకత ఉంది, మనం ఏదో ఒక రకంగా ఒక 90 సీట్లు మనం కొట్టేస్తాం, ఒక 80 సీట్లు మనం కొట్టేస్తాం. లాస్ట్ కు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 1 సీటుతో అయినా అధికారం మాది అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎందుకంటే మనం పథకాలు ఇచ్చేసాం, సంక్షేమ పథకాలు ఇచ్చేసాం, అన్ని ఎక్కడ అవకాశాలు ఉన్నా కూడా అన్ని దోచేసుకుని సరి
వాళ్ళు ఇచ్చేసాము, మనల్ని ప్రజలు మాత్రం గుండెల్లో పెట్టేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ప్రజలు వాళ్ళ చుట్టూ చెప్పేవాళ్ళు కూడా అనుకోవచ్చు సార్, అయిపోయాకో లేదా ఇంకో ప్యాకో. ఎవరిదైనా కూడా ఈ తప్పులన్నీ ఎవరు అంటే నీవే. అవును, అవును, ఆయన కూడా ఇప్పటికీ మారలేదు. అవును సార్, ఇప్పటికీ ఇది అదే ఇప్పటికి కూడా మారలేదు. ఇప్పటికీ అదే కోటరీ. అవును, ఒక కమిటీ వేస్తే ఇప్పటికీ అదే మొత్తం social రెడ్లే media. ఉంటారు. ఇప్పటికీ అదే సోషల్ ఒక మీడియా. కమిటీ వేస్తే అవును సార్. మొత్తం రెడ్డి సామాజిక వర్గం తప్ప ఎవరు ఉండరు. అవును, ఆయన ఇంకా మారల. ఇప్పటికైనా ఈ రోజు కూడా ఏమంటున్నాడు, వచ్చేది మేమే అంటున్నాడు. ఇంకా వచ్చేది. అంతకుముందు ఏమన్నాడు, వై నాట్ 175 అన్నాడు. ఇప్పుడు వచ్చేది మేమే అంటాడు. అవును, అంటే ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉంటారు. గమనిస్తూ రాబోయే రోజుల్లో ఎప్పుడైనా కూడా విషయం చెప్తాను, జగన్మోహన్ రెడ్డి నేరుగా మీ ప్రశ్నకు సమాధానం చెప్తాడా? ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అనేది కండక్ట్ చేశాడా? అవును, 10 మందిని పిలుచుకొని 10 మంది ఒక ప్రెస్ వాళ్ళు ఎదురుగా విలేకరులు ఉన్నారో తెలియదు, ఏం తెలియదు, ఆయనే మాట్లాడి పంపిస్తుంటాడు తప్పితే. అంతే. అతను నిజాయితీగా వర్క్ చేసి ఉంటే ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేయండి, విలేకరులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అవును, చెప్పడు. ఆయన వస్తాడు, ఏం మాట్లాడాలో ఆయనే మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు. ఇంట్లో నుంచి వీడియో రిలీజ్ చేస్తారు తప్పితే. అవును. తను ఏదైతే మనం సూటిగా అడుగుతామో, కోడి కత్తి సీనుకు నీకు మధ్య ఏం జరిగింది, ఎందుకైనా కోర్టుకు వెళ్ళటం లేదు, సమాధానం చెప్పానండి. వెళ్ళడు. బాబాయిని చంపింది ఎవరు? అవినాష్ రెడ్డి పాత్ర ఉందన్నారు కదా, ఏంటి చెప్పమనండి. చెప్పడు. లిక్కర్లో ఇంత స్కామ్ జరిగింది, సమాధానం ఉండదు. మీకు అందిందా లేదా? చెప్పండి. చెప్పడు. మీరు ఇక్కడ రాజకీయాలు చేస్తూ బెంగళూరులో ఎందుకు ఉంటున్నారు? ఏది చెప్పడు. ఏది చెప్పడు. కనీసం చెప్పకపోయినా ఒక్క ప్రెస్ మీట్, అవును, అన్ని ప్రెస్లను పిలిపించి మీట్ ది ప్రెస్ ఒకటి పెట్టండి, మొత్తం దొరికిపోతాడు. చెప్పండి, వాళ్ళు అడుగుతారు. అవును, ఇప్పుడు లోకేష్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు, పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు, చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ చెప్తాడు, మిగతా రాజకీయ పార్టీ నాయకులంతా ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు ఏదైనా. అవును సార్, మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేకున్నారు? ఎందుకు అంత భయం? ఆఖరికి కేఏ పాల్ గారు కూడా అవును 10 మంది ప్రెస్ మీట్ ని పెట్టి ఆయన్ని డిఫరెంట్ గా క్వశ్చన్లు అడుగుతారు సార్, ఇబ్బంది పెడతాడు. లేదంటే ఆయన్ని ఒక కామెడియన్ గా అయినా సరే చాలా మంది అడుగుతారు, కానీ ఆయన సమాధానం చెప్తాడు సార్, చెప్తాడు. ఈయనకి అది కూడా ఉండట్లేదు కదా సార్. అదే, మీరు ఎందుకు రావటం లేదు మీడియా ముందుకు? భయమా? లేదా భయమన్నా ఉండాలి, విషయ పరిజ్ఞానం అన్నా లేకుండా ఉండాలి, లేదా మీరు తప్పైనా చేసి ఉండాలి. ఈ తప్పులన్నిటికీ కారణం మీరై ఉండాలి. కాబట్టే మీరు భయపడి మీడియా ముందుకు రావటం లేదు. మీరు నిజమైన ఒక లీడర్ అయితే ఒక ప్రెస్ మీట్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ అందరినీ పిలిపించి ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేయండి. గత ప్రభుత్వ పాలనలో ఏం జరిగింది, వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు, మీరు సమాధానం చెప్పండి. అప్పుడు ఎస్ జగన్మోహన్ రెడ్డి కింగురా అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అంటే మీరు అన్నట్టు, అంటే చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేస్తారు అది చేస్తారు, దానికన్నా ఆయన ఏదో బయటకు వచ్చేస్తాడు, ఇరగబొడి చేస్తాడు, ఇంకేమన్నా ధర్నాలు చేసేస్తాడు, రాస్తారోకలు చేస్తాడని చెప్పి ఆ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ చాలా ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్నారు. మా అన్న వస్తాడు ఎలివేషన్స్ సోషల్ మీడియాలో, వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్లో, ఇదిగో మా అన్న బయటకు వస్తున్నాడు, ఇంకేం ఉండదు, ఇంకా తురిమేస్తాడు. ఒక మామూలుగా మొన్న అసెంబ్లీకి వచ్చిన రోజు అయితే వాళ్ళు ఇచ్చిన హైపు నిజంగా కేజీఎఫ్, బాహుబలి సినిమాలకి ఇచ్చినటువంటి ప్రమోషన్స్ కూడా సరిపోవేమో సార్. అసలు అంత రేంజ్లో ఇచ్చారు. ఆయన వచ్చాడు 10 నిమిషాలు. హరీష్ చెప్తాను, మీరు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అతను ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియో రిలీజ్లో ఆ ఫేస్లో ఆ మాట్లాడే విధానము, ఆ ఫేస్లో చూడండి. నెక్స్ట్ అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకారం ఉంది, వచ్చాడా? అది కూడా ఫోన్ చేసి పయ్యావుల కేశవకు ఫ్రంట్ డోర్ నుంచి రాలేము, మేము వెనుక డోర్ నుంచి వస్తాము అని ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ అవమాన భారంతో వస్తున్నాడు, ఎందుకులే అని చెప్పి రమ్మన్నారు. మేము వస్తాము, ఎక్కువసేపు ఉండము అంటే, మామూలుగా అయితే ప్రమాణ స్వీకారము వాళ్ళు చివరిలో వస్తారు. అంతసేపు అక్కడ ఉండలేక అసెంబ్లీలో కూర్చోలేడని మేము తొందరగా ప్రమాణ స్వీకారం చేసి వెళ్తాము అని చెప్పేసి ఒక రిక్వెస్ట్ చేస్తే ఓకే అన్నారు, వచ్చారు. అతను అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి స్పీకర్ పిలిస్తే
అవమాన భారంతో ఫేస్లో ఒంట్లో రక్తపు చుక్కలేదు, మీరు గమనించారా? నిజమే సార్, అవును. అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నారు, నడుచుకుంటూ వస్తూ ఎమ్మెల్యేలకి ఇట్లా దండం పెట్టుకుంటూ వస్తున్నారు. ఒక్కరైనా లేచి తిరిగి దండం పెట్టారా మీకు? ఒక్క టీడీపీ జనసేన ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరు దండం పెట్టలేదు. ప్రతి నమస్కారం, నమస్కారానికి ప్రతి నమస్కారం ఎందుకు పెట్టలేదు? అంత శత్రుత్వం ఎందుకు తెచ్చుకున్నారు మీరు? రాజకీయాల్లో ఎప్పుడూ లేనంత మీరు మాజీ ముఖ్యమంత్రి, సంస్కృతిని చూసాం సార్. ఆ టైంలో మీరు ఓడిపోయి వస్తుంటే మీరు నమస్కారం ఎమ్మెల్యేలు చేస్తుంటే వాళ్ళు లేచిన సరే కనీసం కూర్చొని నమస్కారం పెట్టాలి కదా. కానీ వాళ్ళు ఒక్కరు పెట్టలేదంటే అంత మందితో మనం శత్రుత్వం తెచ్చుకొని ఏం సాధిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు. ప్రమాణ స్వీకారం చేస్తుంటే గడగడ బాడీలో హార్ట్తో సహా ఆయనకి షివరింగ్ వస్తుంది. అవమాన భారం ఎందుకు అంత? మనం చేసిన పనుల వల్లే మనం భయపడాల్సి వస్తుంది, భయపడేసి మనం అవమాన భారంతో మొహం చూపించుకోలేక ప్రమాణ స్వీకారం చేసి తప్పదు కాబట్టి చచ్చేట రావాలి కాబట్టి వచ్చి అట్లా మనం ఎవరితో కూడా అంత శత్రుత్వం మనం తెచ్చుకోకూడదు. రాజకీయాన్ని అంతగా చూసుకోవాలి. ఇతర పార్టీలను ఇతర నాయకులను వేధించి నువ్వు ఎంత హింసిస్తే అంత లేస్తుంటారు. కాబట్టి ఏది రాజకీయం అనే శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు. ఇంతమంది ఎవరే కానీ మీకు నమస్కారం పెట్టలే. కనీసం అసెంబ్లీలో ఒక నిమిషం ఉండడానికి కూడా మీకు మనసు రాలా, ఉండలేకపోయారు మీరు. అంత ఘోరమైన ఓటమి చూశారు మీరు. ఎంత గొప్పగా గెలుపు చూశారో అంతే గొప్పగా ఓటమిని కూడా చూశారు. ఆ గెలుపుని మీరు అంతగా చూసిన వాళ్ళు ఓటమిని కూడా చూడొచ్చు కదా, తీసుకోవాలి. అసలు ఆ ఓటమి ఎందుకు వచ్చింది అనేది మీరు కూడా ఒకసారి మీ మనస్సాక్షికి పరిశీలించుకోవాలి. ఇంతమందిని శత్రుత్వం పెట్టుకొని నేను ఏం సాధించా అయ్యే టైపు. నిన్న కూడా లోకేష్ గారికి డైపర్ అని, పాల బాటిల్ అని వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్ లో కూడా ఫోటోలు పెట్టడం అంటే ఇవి ఇంకా మానకపోతే ఇంకా అసలు ఏమనాలి సార్? ఇంకా అసలు వాళ్ళు అంటే ఆ సలహాలు ఎవరు ఇస్తున్నారో అంటే ప్రత్యర్థి ఎలా ప్రవర్తిస్తున్నాడు స్టేట్లో, మన ప్రవర్తనలో ఎలా మార్పులు ఉండాలి, మన మాట తీరులో ఎలా మార్పు ఉండాలి, ఇంకా ఆ చేంజ్ ఇంకా రాలేదు. వీళ్ళు ఇంకా ఆ పాత టీమే వాళ్ళు ఉంటున్నారు కాబట్టి అదే ట్రెండ్ కొనసాగిస్తున్నారు. వీళ్ళు అయిపోయిన తర్వాత ఏదైనా ప్రభుత్వం ఉంటే వ్యతిరేకత ఉంటుంది, ఆ వ్యతిరేకత వచ్చేస్తుంది, నెక్స్ట్ వచ్చేది మేమే అనే ఆలోచనతో ఉన్నాడు తప్పితే తను ఏం మార్చుకోవాలి, నేను ఎలా ప్రవర్తించాలి అనేది ఎవరు చెప్పను కూడా చెప్పట్లేదు అంటారా సార్? చెప్తున్నారో లేదో కానీ నన్ను అడిగితే మాత్రం నేను చెప్తా, బెటర్ చంద్రబాబు ఉండాలి, బెటర్ లోకేష్ ఉండాలి, బెటర్ దాన్ పవన్ కళ్యాణ్ లాగా ఉండాలి. అప్పుడు మీరు సక్సెస్ కాదు. ఇంకా పాత చింతకాయ పచ్చడిలాగా ఇంకా మీరు ఒకటే మైండ్ సెట్, ట్వీట్లు వైనాట్ మైండ్ సెట్ అంటే అని చెప్పుకుంటూ వచ్చారు. సిద్ధమా 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 అన్నారు. ఏమైంది? సిద్ధం సభలు పెట్టేసి అదే సిద్ధమ సభల్లో అంటే వాళ్ళ మనస్తత్వం చెప్తున్నా నేను. పవన్ కళ్యాణ్ వాళ్ళ చంద్రబాబు నాయుడు ఫోటోలు పెట్టి 3 ఫోటోలు బాక్సింగ్ అది కిట్స్ పెట్టి కొట్టిస్తున్నారు. పైచాచిక ఆనందం సార్. అది ఎవరు ఆ ప్లాన్ ఎవరు చేశారు అర్థం కావట్లా. నిజంగా ఇవి జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే చేపించారంటారు సార్ ఇవి అలాంటివన్నీ? అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తే ఆనందపడతారో తెలిసిన వాళ్ళు చేయించుంటారు. నిజం సార్, అవును. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తే, ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడిని తిడితే మినిస్ట్రీ పోస్టు, ఏమి లోకేష్ బండబూతులు తిడితే మనకి ఏదో ఒక పోస్ట్ వస్తుంది. ఇట్లా పార్టీ పదవైనా ఇస్తారు, ఇట్లా గవర్నమెంట్లో అయినా ఇస్తారు. పవన్ కళ్యాణ్ ఎంత తిడితే మరి అంత మంచిది. అది మనమే ఇప్పటి నుంచి తిట్టామనుకోండి, రేపు ఒకవేళ గవర్నమెంట్ వచ్చినా మనకి ఇస్తాడు పోస్టు, అంతే ఇచ్చేస్తాడు. తిట్టడం మీకు రావాలి, అంతే. తిట్టడం మీకు వచ్చా? జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది రాజకీయ ఎత్తుగడలు, ప్రజల కోసం పోరాటం చేయటం, సమస్యల మీద స్పందించడం, వీటిలో ఇవేం కాదు. వైఎస్ఆర్సీపీకి కావాల్సింది ఏంటంటే మనం రీసెంట్ గా పాస్టర్ ప్రవీణ్ ఇష్యూ చూసాం. అవును, పాస్టర్ ప్రవీణ్ ఇష్యూ బ్యాక్ ఎండ్ అంతా ఎవరున్నారు? వైసీపీ పార్టీ అని అందరికీ తెలుసు. అవును సార్. హర్ష్ కుమార్ వెనకలు ఎవరున్నారు, ఎవరెవరు ఏమేమి మాట్లాడిస్తున్నారు, దాన్ని లైవ్ లో ఎవరు ఇస్తున్నారు, పాల్ దగ్గర ఎవరున్నారు, ఈ మిగతా పాస్టర్లు ఎవరైతే పౌరుష పదజాలం ఉపయోగించేసి
దాన్ని హత్య 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 అని చెప్పాలనుకున్నారో అవును సార్. దీని వెనక ఎవరు ఉన్నారనే విషయం కూడా ప్రజలందరికీ తెలుసు, అర్థం తెలిసిపోయింది. అవును సార్. తెలిసిపోయిన తర్వాత ఏమయ్యారు, ఈరోజు రేపు మొన్నాడు పోలీస్ కేసులు ఎదుర్కోబోతారు వాళ్ళు. డెఫినెట్గా సార్. అవును, వాళ్ళు చేసిన పోలీసులు రాద్ధాంతం కేసులు అంతా నమోదు చేసి అవును సార్. మీరు అశాంతి రేపడానికి అవును. ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు అని చెప్పేసి వాళ్ళని పిలిపించి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇదే పద్ధతిలో ఉంటే అసలు పార్టీ పరిస్థితి ఉంటుందంట సార్, మనగడ ఒకటి, ఎవరు కూడా పార్టీలో ఎవరు ఉన్నా కూడా వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా అన్ని అబ్జర్వ్ చేస్తుంటారు. వాళ్ళు ప్రజల్లో ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటుంటారు. ఇంటెలిజెన్స్ లో ఎట్లా మా పరిస్థితి, పార్టీ పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా వాళ్ళు చూస్తుంటారు, నాయకులు, మిగతా నాయకులు. దాన్ని బట్టి ఏం చేస్తారంటే వాళ్ళు ఏదో ఒకటి డెసిషన్ తీసుకుంటూ ఉంటారు స్లోగా. ఇట్లా ఈ ఒంటెద్దు పోకడ పోవడం వల్ల ఏమవుతుందంటే అది నష్టం జగన్మోహన్ రెడ్డికి అవుతుంది. అదొకటి. ఈ కేసులు ఉన్నాయి కదా, ఈ కేసులు కూడా ఏదైనా ట్రయల్ స్టార్ట్ అయింది అనుకోండి, ఈ కోర్టుకు హాజరవ్వాల్సి ఉంటుంది, వ్యవహారాలు ఇవన్నీ, మళ్ళీ పార్టీ కార్యక్రమాలు చూసుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పట్లో బయటికి అనేది రాడు, ఎందుకంటే ఎండాకాలం కాబట్టి అతను బయటకు వచ్చి ప్రజల్లోకి వచ్చి ఏదైనా యాక్టివిటీ చేయాలంటే చేయలేరు. ఇంకొకటి, వీళ్ళు ఏదైనా యాక్టివిటీ చేయాలంటే మీకు ఎప్పుడు కూడా ప్రజలు కూడా కలిసి వస్తేనే అవి సక్సెస్ అవుతాయి. అవును సార్, ఎంత షోయింగ్ చేసినా కానీ అది ఎప్పుడు మన పార్టీ కార్యకర్తలను తీసుకొని మన ధర్నాలు రాస్తారోకులు చేయలేము. వాళ్ళతో పాటు ప్రజలు కూడా, సమాజం కూడా కలిసి వస్తేనే సక్సెస్ అవుతాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముందున్న సమస్య ఏంటంటే పార్టీ క్యాడరే వస్తుంది, అవును, ఎంత అడవాడు చేసుకున్నా కానీ అలా కనిపిస్తుంది, ప్రజలు రావటం లేదు కదా. కాబట్టి ఎక్కువ మంది జనాలు కనపడరు, అది ఫెయిల్యూర్ కింద వస్తుంది. కాబట్టి అందుకే అతను ఈ ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకుంటూ ఉన్నాడు. ఓకే, ఇంకా పోస్ట్ పోన్ చేసుకుంటా. ఈ క్యాడర్ కూడా ఎలా ఉన్నారంటే, ఇప్పుడు క్యాడరు గత ప్రభుత్వాలు ఏం చేశారంటే ఆ నియోజకవర్గాల్లో క్యాడర్ల మీద, టీడీపీ జనసేన కార్యకర్తల మీద ఉత్తుత్తి కేసులు పెట్టేవాళ్ళు. అవును సార్. ఇప్పుడు ఈ క్యాడర్ భయపడుతుంది, ఇప్పుడు వైసీపీ క్యాడర్.